వచ్చిన వెంటనే తొక్కేస్తాను నాకు మీరందరూ వెనక జరుగురు దూరం జరగండి బాబరాయ్ పక్కదారి మీద పట్టుకొచ్చి కొడతాం ఇంకా జరుగు ఇట్లా మన ఎవరు ఏం పని వాళ్ళ నమ్మని మీరు అందరూ ఇట్రా నేను దాదాగిరి చేస్తాను మా ఊరికి వచ్చి మా ఊరు కొడతారు మా వాళ్ళు సార్ అడుగుతాడు వాళ్ళని పెట్టదు అన్నాను కొంచెం కూర్చోరు కలెక్టర్ వచ్చేదా కూర్చుందా మేడం కార్లు తీపిరు కార్లు తీపిరు మా భూములు 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 ఇచ్చిన దొంగ సర్టిఫికెట్లు అంటే రద్దు చేయాలి ఇచ్చిన దొంగ సర్టిఫికెట్లు కట్టిన గోడలు అంటే 24 గంటలలో తీసేయాలి గోడలు వాళ్ళు దరఖాస్తులు పెట్టలేదట 1954లో రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం తెత్తా అంటే మా దళిత బిడ్డలు మా గిరిజన బిడ్డలకు పట్టాలు ఇయ్యంటే ఊర్లోనే కొంతమందిని తమ వారు కల్టివేటింగ్ ఇట్ సిన్స్ పాస్ట్ 4 decades. దిస్ ఈజ్ అవర్ మెయిన్ డిమాండ్. గిరిజన భూములు లాక్కోవడము గిరిజన భూములు లాక్కోవడము గిరిజన భూములు లాక్కోవడము హైకోర్టు 8వ తారీఖు ఆర్డర్ తొమ్మిదవ తారీఖు గాంధీ మార్గంలో కనీసం ఎక్కువ గోడలు కూడా ముట్టండి మంచిగా వచ్చినా మా రోడ్డు మీద మేము కూర్చున్నాం పెట్టుకురు ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చారు ఇదేంది సార్ అమాయకుల రైతుల మీద గిట్లున్నా సార్ ఇవి మేము డ్రోన్ కెమెరాలతో తీసినాం సార్ ఫోటోలు ఇవి అందరు మీ వాళ్ళే మఫ్టీలు ఉన్నోళ్ళు యూనిఫామ్లు ఉన్నోళ్ళు అందరు పోలీసు వాళ్ళే ఉన్నారు చూడండి మీరే ఉండి గోడలు కట్టించి సార్ ఇది 9th రోజు ఫోటో సార్ ఈ 9th రోజు ఉన్నటువంటి లెక్క ఈ గోడలన్నీ తీసేపిచ్చేది మీకు పుణ్యం ఉంటుంది మేము వెళ్ళిపోతాం 9th రోజు ఎట్లున్నాయో ఫోటోలు అట్లా మాకు అట్లా చేసి ఇచ్చేది ఈ గోడలు తీసేది మేము అర్ధగంటలో వెళ్ళిపోతాం అక్రమ పట్టాలను అక్రమంగా కట్టిన గోడల్ని వెంటనే
నిర్మించిన గోడల్ని వెంటనే. పటాన్చెరు నియోజకవర్గం వెలిమల తాండాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను అయితే మీరు చూస్తూ ఉన్నారు. మెదక్ ఎంపీ దొంగలకు సత్తి కడుతున్న పోలే, దొంగలకు సత్తి కడుతున్న పోలే, దొంగలకు సత్తి కడుతున్న పోలే, దొంగలకు సత్తి కడుతున్న పోలే. ఓవరాల్గా వెలిమల తాండాలు అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు చూడొచ్చు, గిరిజనులు వర్సెస్ పోలీస్ అన్నట్టుగా ఇక్కడ వాగ్వివాదం కొనసాగుతూ ఉంది. మెదక్ ఎంపీ రఘునందన్ అరెస్ట్ చేయడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో గిరిజనులు ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకుంటూ ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కొంత డిఎస్పీని కూడా గిరిజనులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏ విధంగా తమ భూముల కోసం కొట్లాడుతున్న తమను ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, లేకపోతే ఏ విధంగా లాగి పడేస్తారంటూ తీవ్ర వాగ్వాదం జరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కొంత మహిళా పోలీసులు కూడా తక్కువగా ఉండటంతో పోలీసులు అరెస్ట్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది కొంత లేట్గా జరుగుతున్న పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. తీవ్ర వాగ్వాదం, తీవ్ర ఉద్రిక్తతల మధ్య పటాన్చెరు నియోజకవర్గంలోని వెలిమల తాండా కనిపిస్తూ ఉంది. గిరిజన మహిళలు పోలీసులను అడ్డుకుంటూ ఉన్నారు, మహిళా పోలీసులను అడ్డుకుంటూ ఉన్నారు. ఏ రకంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తారంటూ వాళ్ళు తీవ్ర వాగ్వాదం చేస్తున్న విజువల్స్ అయితే మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ఎంపీ రఘునందన్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, జిల్లా కలెక్టర్ రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి, జిల్లా కలెక్టర్ రావాలి, లేదంటే జిల్లా ఎస్పీ స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. రెండు తండాలకి సంబంధించిన మహిళలు, పెద్ద ఎత్తున గిరిజన మహిళలు తమ భూముల కోసం రోడ్డెక్కి ధర్నా చేస్తున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. పోలీసులు మగవాళ్ళని కొంత దూరంగా తీసుకువెళ్తూ ఉన్నారు, అటు లేడీస్తో పాటు జెంట్స్ని వేరు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మెదక్ ఎంపీ రఘునందన్ రోడ్డు మీద కూర్చోవడంతో కొంత ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు కొంత వారించే ప్రయత్నం చేశారు. ఎంపీ రఘునందన్కి చెప్పారు, ఇది కోర్టు కేసు ఉన్న నేపథ్యంలో కోర్టులో తేల్చుకోవాల్సిన అంశం, దయచేసి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పొద్దు అని చెప్పి మెదక్ ఎంపీ రఘునందన్కి కూడా వాళ్ళు సూచించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ తీవ్ర వాగ్వాదం అనేది మీరు చూస్తూ ఉన్నారు. గిరిజన మహిళలు పోలీస్ అధికారుల కాళ్ళు పట్టుకుంటూ ఉన్నారు, పోలీసులను కొంత వారించే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మా భూముల కోసం కొట్లాడుతున్న మమ్మల్ని ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. వర్గంలోని వెలిమెల తాండా తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇక్కడ పరిణామాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఎవరు వస్తారో అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ స్పందిస్తారా, లేకపోతే జిల్లా ఎస్పీ వస్తారా, లేకపోతే అడిషనల్ ఎస్పీ వచ్చి ఎంపీ రఘునందన్ని వారిస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎస్పీ గారు వస్తారా? రారు కదా. ఇది అవునా కాదా మేము తర్వాత చెప్తాం. కానీ ప్రశాంతంగా వెళ్ళిపోయారు. మేము రోడ్డు మీద కూర్చున్నాం, ఎవరిని ముడతలేము, మీరు పెట్టించిన గోడల్ని ముడతలేము, మంచిగా టెంట్ అయిపోయి ట్రాఫిక్ కష్టం అయితే ఆ బానూరు సీఐని కాడ కొల్లూరు సీఐని కాడ పెట్టి ట్రాఫిక్ డైవర్షన్ చేయండి. మేము ఏమంటలేము, మీరు వచ్చి మా మీద మేము ప్రశాంతంగా ఉంటాం. కూర్చోండి, మీరు వెళ్ళిపోయి మేము తీసేసుకొని పోతాం. మీకు సంబంధం లేదు, మేము తీసేసుకొని పోతాం. అట్లా కాకపోతే ఇట్లా ఉంటుంది ఇష్టం, మీరేం చేస్తారో మీ ఇష్టం. లేకపోతే మాకు ఎంపీకి ఎండ కొట్టిందో మీకు కాదంటే ఏపీ ఆకలి అవుతుందంటే ఊరోళ్ళందరికీ అన్నం పెట్టు.
రాగి అక్క 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 మనమే దొరలు వాళ్ళే మనకే సపోర్ట్ చేయాలి వాళ్ళకి చూసేద్దాం పోలీసులు నిల్చుంటారు మిగతా పటాన్చెరు నియోజకవర్గం వెలిమల తాండాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. ఎంపీ రఘునందన్ని తరలించేందుకు పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించారు. పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఎంపీ రఘునందన్ని తరలించేందుకు అయితే సిద్ధమవుతున్న నేపథ్యంలో గిరిజన మహిళలు పోలీసులను అడ్డుకుంటూ ఉన్నారు. ఏ విధంగా ఎంపీని తరలిస్తారంటూ వాళ్ళు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల కాళ్ళు పట్టుకొని కొంత ప్రాధాయపడిన విజువల్స్ కూడా మనం చూసాం. కొండకల్ తాండా ప్రజలు అదేవిధంగా ఏదైతే వెలిమల తాండాకు సంబంధించిన గిరిజన మహిళలు పోలీసుల్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. గత 15 రోజులుగా తమ భూముల కోసం తాము పోరాడుతూ ఉంటే పోలీసుల జులుం ఏంటి అంటూ వాళ్ళు ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈరోజు ఎంపీ రఘునందన్ వెలిమల తాండాకి వచ్చి సుమారు 5 గంటలకు పైగా రోడ్డుపై బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చూస్తున్నారు. పోలీసులు ఎంపీ రఘునందన్ని తరలించే విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఎంపీ రఘునందన్ అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులు ఇక్కడి నుంచి తరలించేందుకు సిద్ధమవుతున్నారు. పెద్ద ఎత్తున గిరిజన మహిళలు పోలీసులను అడ్డుకుంటూ ఉన్న పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నారు విజువల్స్లో. ఎంపీ రఘునందన్ సుమారు 5 గంటలకు పైగా ఈ వెలిమల తాండాలో రోడ్డు మీద బైఠాయించడంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగిందని చెప్పి ఇప్పటికే పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి కొంత ఎంపీని వారించే ప్రయత్నం చేశారు. ఇక్కడున్న గిరిజన మహిళలనే కానివ్వండి, గిరిజన యువకుల్ని వారించే ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు వినని పరిస్థితుల్లో తరలించేందుకు సిద్ధంగా ఉన్నారు. పోలీస్ వాహనాలను సిద్ధం చేశారు. గిరిజన మహిళలు వర్సెస్ పోలీసులు అన్నట్టుగా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. అదేవిధంగా పెద్ద ఎత్తున గిరిజన మహిళలు పోలీసుల్ని, డిఎస్పీలని, సిఐల్ని, మహిళా ఎస్ఐలను కూడా అడ్డుకుంటూ ఉన్నారు. తమ పోరాటాన్ని ఎందుకు అణిచివేస్తున్నారంటూ గిరిజన మహిళలు పోలీసుల మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటుపక్కన మహిళల్ని కొంతమంది మహిళా పోలీసులు తరలిస్తూ ఉన్నారు, లాగేసే ప్రయత్నం చేస్తున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే పటాన్చెరు నియోజకవర్గం వెలిమల తాండాలో ఈ సంగారెడ్డి జిల్లా బోర్డర్లో అయితే కనపడుతూ ఉన్నాయి, కొనసాగుతూ ఉన్నాయి. 5 గంటలుగా ఇక్కడ రోడ్డుపై బైఠాయించి ఎంపీతో పాటు గిరిజన మహిళలే కానివ్వండి, గిరిజన యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మాకు న్యాయం చేయాలి అని చెప్పి వాళ్ళు గత 15 రోజులుగా పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం నేపథ్యంలో సుమారు 15 రోజులుగా కొంత ఈ వెలిమల తాండా కానివ్వండి, కొండకల్ తాండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రంగంలోకి దిగడంతో సుమారు 5 గంటలకు పైగా ఆయన రోడ్డుపైన బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కోసం పోలీసులు కొంత ఎంపీ రఘునందన్ అరెస్ట్ చేస్తున్న విజువల్స్ అయితే మీరు చూస్తూ ఉన్నారు. కేవలం రఘునందనే కాదు, కొంతమంది ఆందోళనకారులు కూడా ఉన్నారు. బీజేపీ ముఖ్య నేతలు, శ్రేణులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఒక ఉద్రిక్త పరిస్థితులు, గందరగోళ పరిస్థితులు అయితే పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ వెలిమల తండాలో కొనసాగుతుంది. సుమారు 5-5:30 గంటలుగా పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఎంపీ రఘునందన్కి, ఇక్కడున్న ఆందోళనకారులకి. వాళ్ళు అయినప్పటికీ రోడ్డు మీద బైఠాయించి ఇక్కడే వంట వార్పు సరే వంటలు ఇక్కడ చేయనప్పటికీ భోజనాలు కూడా ఇక్కడే కూర్చొని చేయటంతో సుమారు 5 గంటలుగా పోలీసులు వెయిట్ చేశారు. గిరిజనులు పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. పోలీసులు కొంత ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు గత కొద్ది రోజులుగా అని చెప్పి గిరిజన మహిళలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎంపీ రఘునందన్ ఎంటర్ కావడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. శాంతియుతంగా మేము నిరసన చేస్తున్నాం తప్ప ఎవరికి ఆటంకం కలిగించట్లేదు అని చెప్పి ఎంపీ రఘునందన్ గత 4-5 గంటలుగా
పోలీసుల ముందు చెప్తూ ఉన్నారు. రఘునందన్ని ఎట్టకేలకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటు పక్కన చూడొచ్చు మహిళలు వర్సెస్ పోలీసులు అన్నట్టుగా కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఒక గందరగోళ వాతావరణం, ఉద్రిక్త వాతావరణం ఈ వెలిమెల తాండాలో ఈ పటాన్చెరు నియోజకవర్గంలో కనపడుతూ ఉంది. గిరిజన యువకులు, లంబాడా యువకులు కూడా ఎక్కడికక్కడ పోలీసులను అడ్డుకుంటూ ఉన్నారు. ఏ విధంగా ఎంపీని తరలిస్తారంటూ వాళ్ళు కొంత పోలీసులతో వాగ్వాదం చేస్తున్న విజువల్స్ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు ఆర్ కృష్ణయ్య కూడా వస్తూ ఉన్నారు. రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య కూడా రంగంలోకి దిగారు. గిరిజన యువకుల్ని మెదక్ ఎంపీ రఘునందన్ని పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య కూడా వస్తూ ఉన్నారు. పోలీసులు ఏ విధంగా పోలీసులకి, గిరిజన మహిళలకి, లంబాడా బిడ్డలకి మధ్య గొడవ జరుగుతుంది అనేది కూడా మీరు చూస్తూ ఉన్నారు, కనిపిస్తుంది. ఆర్ కృష్ణయ్య కూడా ఎంటర్ అయ్యారు. ఆర్ కృష్ణయ్యను కూడా కొంత పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆర్ కృష్ణయ్య ఎట్టకేలకు ఈ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎవరైతే గిరిజన బిడ్డలు ఉన్నారో గిరిజనులకి, గిరిజన యువకులకి, గిరిజన మహిళలకి పోలీసులకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఇప్పటివరకు. ఆర్ కృష్ణయ్య రావడంతో పోలీసులు కొంత మళ్ళీ వెనక్కి తగ్గారు. ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. మనం ఆర్ కృష్ణయ్య గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గడిచిన 6 గంటలుగా మెదక్ ఎంపీ రఘునందన్ రోడ్డుపైన బైఠాయించడము, ఆయనతో పాటు గిరిజన బిడ్డలందరూ రోడ్డుపైన బైఠాయించడము, ఇక్కడే భోజనాలు చేయడం వంటి కార్యక్రమాలతో పోలీసులు కూడా సుమారు 5 గంటల నుంచి ఎదురు చూసి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ నాయకులు కానివ్వండి, ఆందోళనకారులు వినకపోవడంతో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు కనపడుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ గిరిజన యువకులు వాళ్ళని అడ్డుకుంటూ ఉన్నారు. కొండకల్ తాండా, అదేవిధంగా వెలిమల తాండాకి సంబంధించిన గిరిజన బిడ్డలే కానివ్వండి, గిరిజన యువకులు పోలీసులను అడ్డుకుంటూ ఉన్నారు. పోలీసులతో తీవ్ర వాగ్వాదం చేస్తూ ఉన్నారు. తమ భూములు తమకేనంటూ వాళ్ళు నినాదాలతో హోరెత్తిస్తూ ఉన్నారు. కొంత మహిళా పోలీస్ సిబ్బంది కూడా తక్కువ అవడంతో సుమారు 5 పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులను పిలిపించారు. చూస్తున్నారు, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. వెలిమల తాండాలో గిరిజనులు వర్సెస్ పోలీసులు అన్నట్టుగా ఇక్కడ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సుమారు 5-6 గంటలుగా పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేయటము, గిరిజనులు అడ్డుకోవడంతో ఎక్కడికక్కడ పోలీసులు వెనక్కి తగ్గుతూ వచ్చారు. చివరికి ఆర్ కృష్ణయ్య కూడా రావడంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉండటంతో, ఈ ఆందోళన మరింత ఉధృతమయ్యే అవకాశం ఉండటంతో పటాన్చెరు డిఎస్పీ కొంత సిఐల సహకారంతో సుమారు 5 పోలీస్ స్టేషన్ల నుంచి పోలీస్ సిబ్బందిని పిలిపించి వాళ్ళని తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులే కనపడుతూ ఉన్నాయి. సాధారణంగా ఈ పటాన్చెరు నియోజకవర్గం, తెల్లాపూర్ మున్సిపాలిటీ కానివ్వండి, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఒక పల్లె వాతావరణాన్ని తలపించే ఈ పల్లె వాతావరణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మొట్టమొదటిసారి ఈ పటాన్చెరు నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. పోలీసులు బడాబాబులకు, విక్రమ్ రెడ్డి లాంటి, కళ్యాణ్ రెడ్డి లాంటి వాళ్లకు కొమ్ము కాస్తున్నారంటూ మొదటి నుంచి గిరిజన బిడ్డలు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీనికి మెదక్ ఎంపీ రఘునందన్ మద్దతు తెలపడంతో పాటు ఆర్ కృష్ణయ్య కూడా రావడంతో ఇది మరింత ఉద్రిక్త పరిస్థితి తలెట్టే అవకాశం ఉంది. ఈ పోరాటం ఆగే పరిస్థితి లేదని భావించిన పోలీసులు వాళ్ళని తరలించేందుకు సిద్ధమవుతున్న విజువల్స్ కనపడుతూ ఉన్నాయి. సుమారు 5-6 గంటలుగా ఈ తతంగం అంతా కొనసాగుతుంది. చుట్టుపక్కల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం ఉందో మీరు వీడియోలు చూపించాలంటూ మెదక్ ఎంపీ రఘునందన్ కూడా వాళ్ళని ప్రశ్నించారు. వాళ్ళు ఏకంగా భోజనాలు కూడా తీసుకొచ్చి ఇక్కడే భోజనాలు చేశారు. చాలామంది పోలీసులు మీరు చూస్తూ ఉన్నారు. చాలామంది పోలీసులు, యువకులు వర్సెస్ పోలీసులు అన్నట్టుగా యువకుల్ని పోలీసులు లాగేస్తూ ఉంటే పోలీసులకు అడ్డుగా యువకులు నిలబడుతూ ఉన్నారు. గిరిజన బిడ్డలు, లంబాడా బిడ్డలు ఎక్కడికక్కడ పోలీసులను అడ్డుకుంటున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది మహిళా పోలీసులను కూడా గిరిజన మహిళలు అడ్డుకున్న సిచ్యుయేషన్ కూడా ఇందాక విజువల్స్లో చూసాము. ఏం జరుగుతుంది అనేది కొంత టెన్షన్ వాతావరణం అయితే వెలిమల తాండాలో కనిపిస్తుంది. పటాన్చెరు సిఐ, బొల్లారం సిఐ, అదేవిధంగా జిన్నారం ఎస్ఐ, అటు జిన్నారం నుంచి కూడా పోలీసులు వచ్చారు. చుట్టుపక్కల 5 పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులను తీసుకొచ్చి మెదక్ ఎంపీ రఘునందన్తో పాటు ఇప్పుడే చేరుకున్న బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్యను తరలించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఆయన కూడా రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. కొంత ఇబ్బందికర పరిస్థితులే ఈ వెలిమల తాండాలో ఉదయం నుంచి కనిపిస్తూ ఉన్నాయి. మెదక్ ఎంపీ రఘునందన్ని ఇక్కడి నుంచి తరలించకుండా కొంతమంది యువకులే కానివ్వండి, కొంతమంది బీజేపీ కార్యకర్తలు, గిరిజన మహిళలు, గిరిజన యువకులు ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులు ఎంత వారించినా, పోలీసులు ఎంత చెప్తున్నా మా రఘునందన్ని ఎలా తీసుకువెళ్తారు అంటూ కొంత బీజేపీ కార్యకర్తలే కానివ్వండి, గిరిజన మహిళలు కొంత ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు. రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్యతో పాటు లోక్సభ ఎంపీ మెదక్ ఎంపీ రఘునందన్ ఏ విధంగా అయినా తరలించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి.
మునుపెన్నడూ లేని విధంగా పటాన్చెరు నియోజకవర్గంలో ఇట్లాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. పోలీసులు వర్సెస్ గిరిజన మహిళలు లేదా పోలీసులు వర్సెస్ యువకులు గిరిజన యువకులు అన్నట్టుగా సాగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. వెలిమెల తాండాకి సంబంధించి కానివ్వండి, కొండకల్ తాండాకి సంబంధించి కానీ పోరాటం చేస్తున్న సుమారు 20 మంది యువకుల మీద బిఎన్ఎస్ 307 సెక్షన్కు ముందే పోలీసులు బుక్ చేశారు. మర్డర్ అటెంప్ట్ ఎట్లా బుక్ చేస్తారని చెప్పి దాని మీద కూడా రగిలిపోతూ ఉన్న ఈ గిరిజనులు ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వెలిమెల తాండా, కొండకల్ తాండా నుంచి వచ్చిన యువకులే కానివ్వండి, గిరిజన మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు ఇన్ని రోజులు, ఇక మీదట పోలీసులు వ్యవహారం చెల్లదు అన్నట్టుగా కొంత వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజువల్స్ అయితే కనపడుతూ ఉన్నాయి. ఓవరాల్గా మెదక్ ఎంపీ రఘునందన్తో పాటు రాజ్యసభ ఎంపీగా ఉన్న బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్యను కొంత గిరిజన సంఘాల నాయకులు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే గత 6 గంటలుగా ఈ ధర్నా కార్యక్రమం కొనసాగుతుంది. మొదట వంట వార్పు అనుకున్నప్పటికీ భోజనాలు ఇక్కడికే తీసుకొచ్చి నిరసనకారులు గిరిజనులతో పాటే రఘునందన్ కానివ్వండి మిగిలిన నాయకులంతా ఇక్కడే భోజనాలు చేశారు. అప్పుడే వాళ్ళని తరలించాలని అనుకున్నప్పటికీ గిరిజనులు అడ్డుపడటంతో కొంత తరలించలేని పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గం వెలిమెల తండాలో ఇట్లాంటి ఉద్రిక్త పరిస్థితులు మునుపెన్నడూ చూడలేదని చెప్పి ఇక్కడికి వస్తున్న వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఆందోళనకారులు చెప్తూ ఉన్నారు. విక్రమ్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, అదేవిధంగా అర్బన్ రైస్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు తమ బతుకులను ఆగం చేశారంటూ గత 15 రోజులుగా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎందుకంటే ఒక పక్కన గిరిజన బిడ్డలు, మరో పక్కన లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలి అన్న పేరుతో వీళ్ళని తరలించేందుకు సుమారు 6 గంటలుగా పోలీసుల ప్రయత్నం జరుగుతూనే ఉంది. దాన్ని విఫల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న గిరిజన మహిళలు అడ్డుకుంటూ ఉన్నారు. కొంత లంబాడా బిడ్డలే కానివ్వండి, లంబాడా గిరిజన బిడ్డలు లేకపోతే ఆ యువకులు కొంత అగ్రెసివ్గానే ఉన్నారు. ఎందుకంటే సుమారు 15 రోజులుగా వాళ్ళ పోరాటం కొనసాగుతుంది. ఎన్నో ఏళ్లుగా వాళ్ళు ఆ భూముల్లో సాగు చేసుకుంటూ ఉంటే ఈరోజు బడా బాబులకు ఏ రకంగా ప్రొసీడింగ్స్ ఇస్తారు అని చెప్పి వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సుమారు 80 ఎకరాల బిలాదకల్ భూమికి సంబంధించి ఈ వివాదం కొనసాగుతుంది. ఈ బిలాదకల్ భూమిని కొంతమంది బడాబాబులకి అప్పజెప్పేందుకు ప్రభుత్వం సిద్ధం అవటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఓవరాల్గా మరి కాసేపట్లోనే ఇక్కడున్న ఎంపీలు ఎవరైతే ఇద్దరు ఉన్నారో మెదక్ ఎంపీ రఘునందన్తో పాటు బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్యను కూడా లిఫ్ట్ చేయబోతూ ఉన్నారు. పోలీసులు వర్సెస్ గిరిజన మహిళలు అన్నట్టుగా ఇక్కడ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క మహిళను సుమారు 10 మంది మహిళా కానిస్టేబుల్ ఏ విధంగా లాక్కెళ్తున్నారు అనేది కూడా విజువల్స్లో చూడొచ్చు. ఎక్కడికక్కడ గిరిజన మహిళలను పోలీసులు అడ్డుకొని వాళ్ళని లాక్కెళ్లే ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉంది. ఓ పక్కన ఎంపీలు ఇద్దరు అక్కడ రోడ్డు మీద బైఠాయించడం, మరో పక్కన వాళ్ళని అరెస్ట్ చేయొద్దంటూ ప్రొటెక్ట్ చేస్తున్న గిరిజన మహిళలను కూడా కొంత మహిళా కానిస్టేబుల్స్ కానివ్వండి, మహిళా పోలీసులు లాగేస్తున్న విజువల్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. సో మహిళా పోలీసులు అదేవిధంగా గిరిజన మహిళలకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. వాగ్వాదం చోటు చేసుకుంటూ ఉంది. మహిళా కానిస్టేబుళ్లను కొంత గిరిజన మహిళలు తోసేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మహిళలను ఇక్కడి నుంచి తరలించడం కోసం మహిళా కానిస్టేబుల్ కూడా కొంత కటువుగానే వ్యవహరిస్తున్న విజువల్స్ మీకు కనపడుతూ ఉన్నాయి. గిరిజన తండాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనపడుతున్నాయి. పోలీస్ వర్సెస్ గిరిజన మహిళలు అన్నట్టుగా ఇక్కడ పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. మహిళా ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో మహిళా ఎస్ఐలు ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించారు. కొంత మహిళలకు పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా జరుగుతుంది. మా మీద చేతులు ఏ విధంగా నెట్టేస్తారంటూ గిరిజన మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళా పోలీసులను అడ్డుకుంటున్న విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఒక ఎస్ఐని ఏ విధంగా వీళ్ళు అడ్డుకుంటున్నారు అనేది కూడా చూస్తూ ఉన్నారు. కొంత పోలీసులు వర్సెస్ గిరిజనులు అన్నట్టుగా ఉద్రిక్త పరిస్థితులు వెలిమెల తాండాలో కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మా డ్యూటీ మాత్రమే మేము చేస్తున్నామని చెప్పి. ఇది కోర్టు కేసులో ఉంది కాబట్టి కోర్టు డైరెక్షన్స్ ప్రకారం పనిచేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి మెదక్ ఎంపీ రఘునందన్తో పాటు బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్యని పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గిరిజన సంఘాల నాయకులే కానివ్వండి, గిరిజన మహిళలు, గిరిజన యువకులు అడ్డుకున్న వాళ్ళ వాహనాల్లోనే వాళ్ళని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం జరుగుతుంది.
రఘునందన్తో పాటు అసలు అరెస్ట్ చేస్తూ ఉన్న పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. వాళ్ళని తరలిస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ వాహనాల్లోనే, అంటే మెదక్ ఎంపీ ఏ వాహనంలో వచ్చారో ఆ వాహనంలోనే ఆయన తరలించే ప్రయత్నం జరుగుతుంది. మహిళలు కూడా కొంత కారుని చుట్టుముట్టారు. గిరిజన యువకులే కానివ్వండి, గిరిజన మహిళలు మెదక్ ఎంపీ రఘునందన్ని తరలిస్తున్న కారుని చుట్టుముట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంపీగా ఉన్న రఘునందన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉన్నారు. కారుకు అడ్డంగా ఉన్న మహిళలను పోలీసులు తోసేస్తున్న విజువల్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. సుమారు 6 గంటలుగా ఈ ధర్నా కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మెదక్ ఎంపీ రఘునందన్తో పాటు పోలీసులు కొంత బలవంతంగానే తరలిస్తులను అడ్డుకుంటున్న నేపథ్యంలో మహిళా పోలీసులు కూడా కొంత కటువుగానే వాళ్ళని లాగాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఓవరాల్గా గడిచిన 6 గంటలుగా ఈ వెలిమల తాండాలో, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు కొనసాగిన